అంటే మీకు హనుమాన్లో ఏం హైలైట్స్ అనిపించాయి? హనుమాన్లో విఎఫ్ఎక్స్ పార్ట్ వాళ్ళు పెట్టిన బడ్జెట్కి జెన్యున్గా బాగా చేశారు. మీన్ తేజ సజ్జా ఇట్ ఇస్ బెస్ట్. ప్రశాంత్ వర్మ యూనివర్స్కి నెక్స్ట్ ఏదైతే పార్ట్ వస్తుందో దానికైతే అందరు ఆడియన్స్ అయితే పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బడ్జెట్లో ఈ సినిమా రావడం అనేది టూ గుడ్. సో అందరూ ఫ్యామిలీ మూవీ, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. పండుగలో మంచి బ్లాక్ బస్టర్ సినిమాది. బ్లాక్ బస్టర్ అంటే డిపెండ్స్ ఆన్ ఇంకా ముందు సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు గుంటుకారం ఇప్పుడు వచ్చినంత వరకు ఈ సినిమాల్లో ఈ రెండు సినిమాల్లో కంపారిటివ్ టు అసలు రెండు కంపేర్ చేయలేము. క్వైట్ డిఫరెంట్ జానర్ కాబట్టి. హిట్ రేషియో ఐ మీన్ మ్యాక్సిమం ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్తున్నారు కాబట్టి గుంటూరు కారం రెండు హిట్ అవుతాయి, దానికి ప్రాబ్లం ఏం లేదు. అంటే పర్టికులర్గా మీకు హనుమాన్ లాస్ట్లో అపియర్ అయినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది థియేటర్లో? ఐ మీన్ గూస్ బంప్ స్టఫ్ అండి, అది గూస్ బంప్ స్టఫ్. దాంట్లో అసలు ఇంకొక మాట లేదు. గూస్ బంప్ స్టఫ్. ప్రశాంత్ వర్మ గారి దగ్గర నుంచి ఇంత స్టఫ్ ఎక్స్పెక్ట్ చేశారా? అది ఎక్స్పెక్ట్ చేసేదే. అంటే ప్రీవియస్ ఫిలిం అవుట్ ఆఫ్ ది జోన్లో వెళ్ళి చెప్తాడు అన్ని సినిమాలు. సో ముందు తీసుకున్న జోమిరెడ్డి కానివ్వండి, ఇప్పుడు వచ్చినా కానీ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి లైక్ హీల్ స్టే. అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పు. సినిమా ఎట్లా ఉంది? భయపడుతున్నాడు మైకులన్నీ దగ్గర పెడితే. జై శ్రీరామ్. చాలా బాగుందన్న సినిమా అయితే. సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎక్కడ పేరు పెట్టాల్సింది, ఎక్కడ డౌన్ గిట కాలేదు సినిమా. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ తేజ అని ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ బిగ్ స్క్రీన్ అండ్ అంత పెద్ద మూవీ చూసాం కాబట్టి సో బాగుంది. అంటే ఓవరాల్ గా మీకు విఎఫ్ఎక్స్ ఎక్కడైనా అనిపించిందా? న్యాచురల్ గా ఉందా? యా వెరీ న్యాచురల్. దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ మూవీ తక్కువ బడ్జెట్ లో కూడా అయిందని అన్నారు. సో చెప్పండి. యా బడ్జెట్ కి చాలా బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్ యా సూపర్. మీకు ఓవరాల్ గా స్టోరీలో ఏం నచ్చింది మేడం? హైలైట్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం, స్టోరీ పుల్లింగ్ మొత్తం, స్టోరీ బోర్ కొట్టకుండా ఎక్కడ మొత్తం సెంటిమెంటల్ అనుకున్నా కానీ అంత ఏం లేకుండా మొత్తం బాగుంది. లాస్ట్ లో హనుమాన్ రివీల్ అయినప్పుడు ఎలా అనిపించింది? సూపర్. సెకండ్ అంటే పార్ట్ 2 అంటే ఇంకా అమేజింగ్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా అంటే అట్లా ఎవ్రీవన్ వాస్ వైబింగ్ ఇన్ ద థియేటర్. అంటే పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేశారంట కదా. అవునవును, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ 2025. ఏం నచ్చింది సినిమాలో అనేది లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీ అనేది బాగుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, 2 years నుంచి అనౌన్స్ చేశారు, చూద్దామని వచ్చాను. హీరో ఎంట్రీ హీరో ఎంట్రీ సీన్ బాగుందన్న. తేజ సజ్జా యాక్టింగ్, వరలక్ష్మి యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం అసలు తీయనీకి లేదు, అసలు ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టనీకి లేదు. ఎమోషన్ అంటే వాళ్ళ అక్క చనిపోతున్నారు, అదొకటి మంచిగా ఎమోషన్ బాగా కనెక్ట్. హనుమాన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్. పవర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే సూర్యుడి ద్వారా పవర్స్ వచ్చే ఒక మనీ ద్వారా పవర్స్ రావడం అనేది బాగుంది. కొంచెం కాన్సెప్ట్ బాగుంది సినిమా. అంటే పార్ట్ 2 అనౌన్స్ చేశారు. పార్ట్ 2 అనౌన్స్ చేశారు 2025 లో పార్ట్ 2. అప్పుడు హనుమాన్ వస్తాడా? ఇప్పుడు హనుమాన్ నార్మల్ ఎంట్రీ అంతే. అప్పుడు ఇక పూర్తి సినిమా మొత్తం సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తావు? హైలైట్స్ అంటే ఇక ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది, లాస్ట్ లో హనుమాన్ వచ్చే ఎగ్జైటెడ్ కాదు, ఫుల్ వెయిటింగ్. థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా, ఈ దెబ్బతో ఎక్కువ ఇచ్చారంటారా? ఈ దెబ్బతో నెక్స్ట్ పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హైయెస్ట్ ఇండస్ట్రీ అనుకో. హనుమాన్ వచ్చినప్పుడు పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బాగా వర్కౌట్ అయిందంట. అన్ని మంచిగా ఉన్నాయి. హనుమాన్ అయితే చాలా బాగుంది. అంటే పార్ట్ 2 అనౌన్స్ చేశారా? పార్ట్ 2 అదేదో పెట్టారండి లాస్ట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏ సినిమా కండి? హనుమాన్ చాలా బాగుందండి. అంటే విఎఫ్ఎక్స్ మీకు హనుమాన్ న్యాచురల్ గా అనిపించిందా? కొంచెం ఎట్లా అనిపించింది విఎఫ్ఎక్స్? వాళ్ళు బాగా చేశారండి, చూసి ఎంజాయ్ చేయడం అంటే. ఓకే. అంటే గతంలో మనకి అంజీ లాంటి సినిమాల్లో శివుడిని చూపిస్తారు కదా క్లైమాక్స్ లో, ఆ ఫీల్ అలా కలిగిందా? ఆ ఫీల్ కలిగిందా ఈ క్లైమాక్స్? థియేటర్ లో అయితే ఆ ఫీల్ వచ్చిందండి. మొత్తం డివోషనల్ ఫీలా? మంచి డివోషనల్ ఫీల్. మాస్ అన్నీ అండి, మాస్ కూడా. అంటే హనుమాన్ వచ్చినప్పుడు పర్టికులర్గా హనుమాన్ చాలీసా కైండ్ ఆఫ్ బీజిఎం కూడా బాగా అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. టాక్ చెప్తున్నాను మీకు.
అది మీకు ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది. మీరే చూడండి అన్న. ఓకే, సో పండగ బ్లాక్ బస్టర్ చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇన్ని రోజులు ఎందుకుందా అని నేను చేశాను ఈ సినిమాలో. అంత పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కానీ నాకైతే సూపర్ ఉంది. ఒకటి చేశాను, మీరు పోయి చూడండి అనేది చెప్పడం డైరెక్టర్గా చెప్పొద్దని చెప్పాడు. ఇది ఈ సినిమాలో ఇంత పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇచ్చిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండం ఉంది. అసలుకు నేను ఎన్నో సినిమాలు చూస్తున్నా. రిలీజ్ అయిన దాదాపు 20 సంవత్సరాల నుంచి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తున్నాను. ఎక్కడైనా బోర్ కొడుతుందాం అనుకుంటే ఎక్కడ బోర్ కొట్టలే. అసలుకు అందులో ఉంటే సీన్కు కామెడీ, సీన్కి రోమల హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ రాగానే కళ్ళల్లంగా ఇట్లా వస్తుంది, ఇట్లా రోమన్ నిక్క వస్తుంది. మామూలు లేదన్నా, చెప్తే తీరదు. అది సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అన్ని ప్రతిదీ అను హైలైట్సే.